కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అసోసియేషన్ వజ్రం వేడుకలను శనివారం నెల్లూరులోని రోటరీ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మేటుకూరు ధనంజయ రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎంప్లాయీస్ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రైతుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అరిగల నాగేంద్ర సాయి, జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఉదయ్ కుమార్, మాజీ జనరల్ సెక్రటరీ కేవీఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యొక్క ఉజ్వోత్సవ వేడుకలను నెల్లూరులో జరుపుకోవడం జరిగింది. ఆ ఫెడరేషన్ అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులకి, సీనియర్ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్కి నన్ను కానీ, మా సాయి గారిని కానీ, మా సిఇఓ గారిని, ఇతర ఈ బ్యాంక్ ఉద్యోగస్తులని భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈ కోఆపరేటివ్ వ్యవస్థ మన దేశంలో దాదాపుగా 2 శతాబ్దాల నుంచి ఈ కోఆపరేటివ్ వ్యవస్థ ఉంది. కానీ మన జిల్లాలో 1918 ఆ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకు చెంగయ్య పంతులు గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది. అప్పటి నుండి ఈ రైతుల సంక్షేమమే మధ్యతరగతి పేద రైతులకి సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగమే ఈరోజు డిసిబి కానీ సంఘాలు కానీ ఏర్పాటు జరుగుతుంది. కానీ ఒకప్పుడు ఈ సహకార వ్యవస్థ అనేది చాలా అధికంగా ఉన్నటువంటిది ఈ జిల్లాలో. 1965 తర్వాత బ్యాంక్స్ ఎప్పుడైతే నేషనలైజ్డ్ అయ్యి బ్యాంక్స్ వచ్చిన తర్వాత ఈ సహకార వ్యవస్థకే మనుగడ ప్రశ్నార్థకంగా మారినటువంటి తరుణంలో గవర్నమెంట్ కానీ, సహకార ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళ సహాయ సహకారాలు ఉన్న మళ్ళా ఈరోజు సహకార సంఘాలను పునరుద్ధరించబడి ఈరోజు సహకార రంగం ద్వారా ఈ రైతులకి ఎంతో మేలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, ఫర్టిలైజర్స్ ఇవ్వడం కానీ,
పురుగు మందు వేయటం కానీ సకాలంలో పంట వేసుకునే దానికి రైతుకి లోన్ ఇవ్వటం కూడా ఈరోజు సహకార సంఘాల పాత్ర చెప్పలేనటువంటిది. సహకార సంఘాలు అంటేనే ఆ ప్రాంతంలో ఉన్న రైతులకి వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి వ్యవస్థ సహకార సంఘం. ఈరోజు సహకార సంఘాల అభివృద్ధి వలన ఈరోజు డిసిబిలు కూడా ఎంతో అభివృద్ధి చెంది మంచి పరిస్థితిలో ఉన్నటువంటి బ్యాంక్ ఈరోజు నెల్లూరు జిల్లా బ్యాంక్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మంచి లాభాల బాటలో ఉండి ఈ సహకార రంగం ద్వారా ఈ రాష్ట్ర రైతులకు కూడా సేవ చేస్తూ ఉంది. దానికి ప్రత్యేకంగా నాబార్డు వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. నాబార్డు ఇచ్చే ఫైనాన్స్ వల్లనే సహకార బ్యాంక్స్ ఈరోజు పురోగతిలో ముందుకెళ్తున్నాయి. నేను 2013-19లో ఈ బ్యాంక్ జిల్లా బ్యాంక్ అధ్యక్షుడు కావడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించి ఈ బ్యాంకుని ఆదాయాల బాటలో తీసుకొచ్చినటువంటి చేశాను. అదేవిధంగా రెండోసారి కూడా ఇప్పుడు నేను పర్సన్ ఇన్ఛార్జిగా ఈ సహకార బ్యాంక్కి రావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జిల్లా రైతాంగాన్ని సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మెయిన్గా షేర్ క్యాపిటల్ ఇష్యూ ఒకటి ఉంది. ఆ షేర్ క్యాపిటల్ని ఏ విధంగా పరిష్కరించి వాళ్ళకి ఏ విధంగా డివిడెంట్ ఇవ్వాలనేది నా ముందున్నటువంటి లక్ష్యం. అదేవిధంగా ఈ సహకార బ్యాంకులో కానీ సొసైటీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ బాగోగులు చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పనిచేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో సహకార సంఘాలు కానీ ఈ జిల్లా బ్యాంక్ కానీ ముందంజలో ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకోండి. జై హింద్. టాటా. నా పేరు నారాయణ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు నెల్లూరు జిల్లాలో మా అసోసియేషన్ 59 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు అనేటువంటి ఇక్కడ జరపడం జరిగింది. ఇందులో ప్రధానంగా అసోసియేషన్ కోసం గతంలో ఎన్నో రకాలుగా సాక్రిఫైస్ చేసి జీవితాలను పోగొట్టుకొని అసోసియేషన్ నిలబెట్టి ఈరోజు ఉద్యోగులు ఒక గౌరవంగా బ్రతుకుతున్నారంటే గతంలో ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ అయి ఉన్నారో, గతంలో ఎవరైతే పనిచేసి అసోసియేషన్ కోసం రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరినీ ఒక్కసారిగా గుర్తు చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గౌరవంగా ఈరోజు సన్మానించుకోవాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ వజ్రోత్సవ వేడుకలు పెట్టాం. చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు వజ్రోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా రాబోయేటువంటి తరానికి అసోసియేషన్ను ఎట్లయితే మా చేతుల్లోకి ఇచ్చారో అదే రకంగా ముందుకు తీసుకెళ్లి బ్యాంక్ యొక్క అభివృద్ధికి పాటుపడుతూ అసోసియేషన్ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని చెప్పి ఈ సందర్భంగా తీర్మానం చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ యొక్క ఇబ్బందులను ఈరోజు ఈ సభకు తెలియజేయడం జరిగింది. నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అపెక్స్ బ్యాంకు దృష్టికి, అదేవిధంగా ఆ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా నిర్ణయించడం జరిగింది. ఈ సభకు చేసినటువంటి అనేక మంది కూడా ఒకే రకంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంప్లాయీస్ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పనిచేయాలి. ఎంప్లాయీస్ ప్రయోజనాలతో పాటు బ్యాంక్ అభివృద్ధి అనేటువంటిది కూడా మనకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశంగా తీసుకొని మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా మా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేశాం. రాబోయేటువంటి భవిష్యత్తులో తప్పకుండా వచ్చిన కొత్త పాలక వర్గానికి అనుకూలంగా కొత్త పాలక వర్గం యొక్క సూచనలు సలహాల మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల అభివృద్ధికి మా అసోసియేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.